హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వినయ్ టీవీ. మనం ఈరోజు రాజమౌళి ప్రతి మూవీ ఎందుకు సక్సెస్ అవుతుంది, ఆయన ప్రతి మూవీకి ఉన్న సీక్రెట్స్ ఏమి, సక్సెస్ ఆఫ్ సీక్రెట్స్ ఏమనే దాని గురించి తెలుసుకుందాం. మెయిన్లీ ఈయన ప్రతి మూవీలో ఎమోషన్, ఎలివేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఈ మూడిటికి ఖచ్చితంగా ఎక్కడ తక్కువ చేయరండి. మనం చూసుకున్నట్లయితే ఈ త్రీ మెయిన్ కీ రోల్స్ అనమాట ఇతని మూవీస్ లో. అండ్ దట్ టు ఆయన డెడికేషన్ కానివ్వండి, ఆయనదొక్కటే కాకుండా ఆయన మూవీలో యాక్ట్ చేసే ప్రతి యాక్టర్కి ఆయన ఒక డిసిప్లిన్ అనేది నేర్పిస్తారనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ని ఆయన ఫోకస్డ్ గా చూసుకుంటూ ప్రతి ఒక్క సీన్ ఎన్నిసార్లైనా కానీ రీటేక్ చేయడం, అంటే ప్రొడ్యూసర్ కి లాస్ అవుతుందేమో అని ఆలోచించుకోకుండా ప్రతి ఒక్కటి చాలా ఫోకస్డ్ గా చేయడం వల్ల ఆయనకి సక్సెస్ వస్తుంది అని మనకందరికి తెలిసిందే. ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి గ్రేట్ యాక్టర్స్ కే 17 టేక్స్ డాన్స్ కోసం చేపించిన డైరెక్టర్ రాజమౌళి గారు. మెయిన్లీ ఇతర మూవీస్ లో ఫస్ట్ మెయిన్ క్యారెక్టర్స్ కి ఒక వాళ్ళ క్యారెక్టరైజేషన్ కి తగ్గట్టు ఒక బుక్ ఇవ్వడం, రిలేటెడ్ గా ఆ బుక్ ని వాళ్ళకి ఫాలో అవ్వమని టైం ఇవ్వడం, చదివి క్లియర్ గా మీ క్యారెక్టర్ ఇలా ఉండబోతుంది, మీరు ఇలా పర్ఫామ్ చేయాలి, ఇలా నడవాలి, ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీరు దీని గురించి తెలుసుకొని నేర్చుకుంటేనే మనం ఈ మూవీలో సక్సెస్ అవ్వగలుగుతాము అనే ఒక మాట అయితే అతను చెప్తారు. దాన్ని వాళ్ళు ఫాలో అయిన తర్వాత, వాళ్ళకి వాళ్ళ టైం ఇచ్చిన తర్వాత, వాళ్ళు ఈ రాజమౌళి గారు అడిగిన సీన్కి వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు, ఆ క్యారెక్టర్లో ఉన్న పర్సన్ ఎట్లా రియాక్ట్ అవుతారు ఏమి అని అడగడం జరుగుతుంది. అండ్ దెన్ దాన్ని తగ్గట్టు ఏవైనా ఒకవేళ మిస్టేక్స్ ఉంటే దాన్ని చేంజ్ చేసుకోవడము, లేదా ఆల్ రైట్ అంత పర్ఫెక్ట్గా ఉంది అని అనిపిస్తే నెక్స్ట్ స్టెప్ తీసుకోవడం, ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. అండ్ దట్ టు ఇతని ప్రతి మూవీలో హీరో కన్నా విలన్ కి ఎక్కువ ఎలివేషన్స్ ఉంటాయి, ఎక్కువ పవర్ఫుల్ అనేలా చూపిస్తారు. అండ్ దట్ టు అట్ ది ఎండ్ వరకు విలనే ఎక్కువ గ్రేట్ అన్నట్లు, అంటే గ్రేట్ అని కాదు, ఎక్కువ ఎలివేషన్స్ అనేది ఇస్తారు, పవర్ఫుల్ అనే ఒక ఇది అయితే ఇచ్చేస్తారు ఆయన. అలాంటి గ్రేట్ విలన్ ని హీరో కొట్టగలిగితేనే హీరో కంటూ ఒక రేంజ్ ఉంటుంది అనేది ఇతని చిన్ని మైండ్ సెట్ అనమాట. ఇంకా మనందరికీ తెలిసిందే, ఎలాంటి వాళ్ళకైనా ఇట్లాంటి హీరోకైనా ఆయనకి కావాల్సినంత వరకు వచ్చే వరకు ఎన్నిసార్లైనా రీటేక్ చేస్తూనే ఉంటారు. ఫైనలీ అతనికి నచ్చిన తర్వాతే నెక్స్ట్ సీన్ కి వీళ్ళు ప్రొసీడ్ అవుతారు. అంతవరకు సెట్ లో ఉన్న ప్రతి ఒక్కరు రీటేక్ చేయాల్సిందే, అది మనందరికీ తెలిసిందే. అందుకే ఈయన మూవీస్ లో యాక్టర్స్ చాలా ఫోకస్డ్ గా, చాలా డిసిప్లైన్డ్ గా ఉంటారు. ఇకపోతే ఈయన మూవీస్ లో మెయిన్లీ ఎమోషనల్ అనేది డామ్ ష్యూర్ గా ఉంటుంది. ఈ ఎమోషన్ అనేది లేనప్పుడు ఈయన మూవీ నథింగ్ అని ఆయనే చెప్పారు చాలా ఇంటర్వ్యూస్ లో. ఎమోషన్ అనేది మెయిన్ హీరోల్ అనమాట. ప్రతి మూవీలో హీరో లాస్ట్ స్టేజ్ వరకు వెళ్ళిపోయి ఇంకా కుదరదు అనే టైం వరకు వెయిట్ చేసి లాస్ట్ సెకండ్ రివర్స్ అవుతాడు. అప్పుడే ఆ హీరోకి రాజమౌళి పెట్టే ఎలివేషన్స్ కి సూట్ అవుతుంది. అంటే ఎంత ఎట్లాంటి స్క్రీన్ ప్లే చూపించినా కూడా, ఎంత గంభీరంగా చూపించినా కూడా అది మనకి అంత ఓవర్ అనిపిదు అనమాట. ఈ ఎమోషన్ అనేది లేకుండా డైరెక్ట్ ఫైట్ సీన్స్ అవన్నీ పెడితే మనకి ఏంద్రా ఇది ఓవర్ కదా అనే ఫీలింగ్ అనేది వస్తుంది. కానీ ఈయన మూవీస్ లో ఏ రోజు మనకు ఆ ఫీలింగ్ రాదు. ఎందుకంటే దానికి కారణం ఇదే, మెయిన్లీ ఎమోషన్ అనేది చాలా బాగా క్యారీ చేస్తారు అట్ ది ఎండ్ వరకు. ఇంకా పోతే ఈయన హార్డ్ వర్క్ అనేది అందరికీ తెలిసిందే. డే అండ్ నైట్ కష్టపడి, ఎన్నో రోజులు కష్టపడి, కొన్ని మంత్స్, ఇయర్స్ వరకు వీళ్ళ మూవీస్ అయితే అంతా జరగడం జరుగుతుంది. ఫైనలీ ఇంకా సక్సెస్ అనేది ఇతనికి ఎప్పుడు పక్కనే ఉంటుంది. దాని గురించి అందరికీ తెలిసిందే. మెయిన్లీ ఒక క్యారెక్టర్ ని డిజైన్ చేసేటప్పుడు వీళ్ళ టీమ్, వీళ్ళ క్యాస్ట్ అంతా కూర్చొని వాళ్ళే ఒక క్వశ్చన్ వేసుకొని, అంటే ఈ క్యారెక్టర్ ఈ సిచ్యువేషన్ కి ఎట్లా రియాక్ట్ అవుతారు ఏమి అని వీళ్ళకి వీళ్ళే క్వశ్చన్, వీళ్ళకి వీళ్ళే ఆన్సర్ ఇచ్చుకొని ఒక క్యారెక్టర్ ని బిల్డ్ చేస్తారనమాట. అప్పుడు మనకి స్క్రీన్ మీద వాళ్ళని చూస్తా అంటే ఒక హై ఫీలింగ్ అనేది వస్తుంది. అంతవరకు మనం క్యాజువల్ గానే కనిపిస్తారు. ఈ వెనకాల ఇలాంటి హార్డ్ వర్క్ ఉంటుంది కాబట్టి మనకి అంత హై ఫీలింగ్ అనేది వస్తుంది. లేకపోతే ఎందుకు వస్తుంది చెప్పండి? అంత లేదే ఒక్కసారి కూడా ఫెయిల్యూర్ అనేది చూడకుండా అంత సక్సెస్ఫుల్ ఎవ్వరు కాలేరు. అది ఓన్లీ ఎస్ఎస్ రాజమౌళికి మాత్రమే సాధ్యం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి, మన వాళ్ళకి కొంచెం షేర్ చేయండి.